సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని తన సొంత ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. నాని ప్రమోషన్స్ పై ఏవైఐఎఫ్ యూత్ వింగ్ విశాఖ సిపి శంకరప్రత బాగ్చికి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న కొంతమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే చాలా మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లలో నష్టపోయి సూసైడ్ చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వారిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎవరైనా యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తే తగు చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొనేటట్టు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.